చాలా ఘోర ప్రమాదం ఇది. అటు టిప్పర్ ఓవర్లోడ్ ఉండటం, ఇటు బస్సు కూడా ఓవర్లోడ్ ఉండటం ప్రమాదం తీవ్రత పెరగడానికి కారణంగా తెలుస్తోంది. ఇప్పుడిప్పుడే మృతులను కూడా గుర్తించి వాళ్ళ కుటుంబ సభ్యులకి పోస్ట్ మార్టం అనంతరం ఆ మృతదేహాలని అందిస్తూ ఉన్నారు. చనిపోయిన వాళ్ళల్లో చాలా మంది చిన్న వయసు వాళ్ళే ఉన్నారు. వీళ్ళంతా కూడా హైదరాబాద్లో జాబులు చేసుకుంటూ చదువుకుంటూ ఉన్నవాళ్ళు. అలాంటి వాళ్ళంతా కూడా తిరిగి వాళ్ళ వర్కింగ్ డే హైదరాబాద్కి బయలుదేరుతున్న టైంలో ఈ ప్రమాదం జరిగింది. ఇక మృతుల వివరాలు చూస్తే దస్తగిరి బాబాడ్ అతను బస్సు డ్రైవర్గా తెలుస్తోంది. అలాగే తారీబాయ్ గంగారాం తాండాకు చెందిన తారీబాయ్, కల్పన బోరబండకు చెందిన 45 ఏళ్ల కల్పన కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అలాగే కర్ణాటక భానూర్కి చెందిన నాగమణి మృతదేహాన్ని కూడా ఆమె స్వస్థలానికి పంపే ఏర్పాట్లు చేశారు. అలాగే బోరబండకు చెందిన గోగుల గుణమ్మ అనే మరొక మహిళ కూడా ప్రాణాలు కోల్పోయింది. అలాగే హనుమంతు దౌలతాబాద్కి చెందిన హనుమంత్ అనే వ్యక్తి, అలాగే యాలాల్కి చెందిన గుర్రాల అభిత అనే యువతి కూడా చనిపోయింది. షేక్ ఖలీల్ హుసేన్, తాండూరుకి చెందిన షేక్ ఖలీల్ హుసేన్ కూడా ఈ ప్రమాదంలో చనిపోయారు. అలాగే తనూష, తాండూరుకు చెందిన తనూష కూడా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. అలాగే తాండూరుకి చెందిన మరొక మహిళ తబసుం జహాన్, ఈమె కూడా చనిపోయింది. అలాగే తాలియా బేగం, తాండూరుకు సంబంధించిన తాలియా బేగం, సాయి ప్రియ, తాండూరుకి చెందిన సాయి ప్రియ, అలాగే నందిని. వీటితో పాటుగా మరికొంతమందిని ఇంకా గుర్తించాల్సి ఉంది. ప్రస్తుతం ఈ 14 మందిని పోలీసులు చనిపోయిన వాళ్ళ మృతులందరినీ కూడా గుర్తించి వాళ్ళ కుటుంబ సభ్యులకి సమాచారం అందించారు. వాళ్ళంతా కూడా చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని వాళ్ళ సొంత వాళ్ళ ఆప్తుల మృతదేహాలు చూసి వాళ్ళు ఎలా తల్లడిల్లిపోతున్నారో చూడొచ్చు. ఒకే కుటుంబంలో 3 ఆడపిల్లలు చనిపోయారు. అసలు ఆ కుటుంబం ఎప్పటికీ తేరుకోవాలి ఈ విషాదం నుంచి? పుత్తడి బొమ్మల్లాగా ఇటీవల అక్క పెళ్లి జరగడంతో ఆ పెళ్లిలో ఎంతో సంతోషంగా కుటుంబ సభ్యులతో కలిసి గడిపారు. అలాంటి ఆడపిల్లలు ముగ్గురు చదువుకుంటున్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళు 19, 20, 21 ఏళ్ల పిల్లలు. వాళ్ళ అమ్మ వాళ్ళు నిన్నే వెళ్ళిపోతానంటే ఇంకొక రోజు నాతో ఉండి వెళ్ళండి అమ్మా, నాతో కొంచెం టైం స్పెండ్ చేసి వెళ్ళండి అమ్మా అని చెప్పి నేను వాళ్ళని ఆపాను అని వాళ్ళ అమ్మ కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్తుంటే అది విన్న వాళ్ళు ఎవరికైనా సరే గుండె తరుక్కుపోతుంది. ఆ 3 కూతుళ్ళని కోల్పోయిన ఆ కుటుంబం వేదన వర్ణనాతీతంగా ఉంది. ఆ 3 ఆడపిల్లల అన్నయ్య తన చెల్లెళ్ళ మృతదేహాన్ని చూసి తల్లడిల్లిపోతున్నాడు. 4 ఆడపిల్లలు, 1 మగపిల్లాడు. ఆ ఇంట్లో ఇటీవలే పెద్ద కూతురికి పెళ్లి చేశారు. అందరూ కూడా సంతోషంగా గడిపారు. ఇక అందరూ ఎవరి పనులకు వాళ్ళు బయలుదేరారు. కానీ ఆ పెళ్ళే వాళ్ళ ఇంట్లో ఆఖరి శుభకార్యం అవుతుందని బహుశా వాళ్ళు ఊహించుండరు. 3 కూతుళ్ళని కోల్పోయి నేను ఎలా బతికి ఉండాలంటూ ఆ పిల్లల తల్లి గుండెలు అవిసేలా రోధిస్తోంది. హాస్పిటల్ నుంచి మా ప్రతినిధి ప్రణీత ప్రస్తుతం లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ప్రణీత, ఇప్పటి వరకు కొంతమందిని గుర్తించినట్టుగా తెలుస్తోంది. మృతుల్ని వాళ్ళకి పోస్ట్ మార్టం అయిపోయిందా? అందరినీ అప్పగించేశారా మృతదేహాలు? మిగతా వాళ్ళ గుర్తింపు ఎలా? సో ఇప్పటి వరకు 19 మందిలో 14 మందిని అధికారులు ఐడెంటిఫై చేశారు. సో ఈ 14 మందికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మనతో ఉన్నాయి. అయితే ఈ 14 మంది మృతదేహాలకు సంబంధించి పోస్ట్ మార్టం నడుస్తుంది. సో ఈ పోస్ట్ మార్టం కంప్లీట్ అయిపోయినటువంటి 7 మృతదేహాలని ఆల్రెడీ వారి కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించారు. సో రిమైనింగ్ ఈ 8 మృతదేహాలకు సంబంధించినటువంటి పోస్ట్ మార్టం ఇంకా నడుస్తుంది. అండ్ 19లో 14 ఐడెంటిఫై అయ్యారు. మరొక 5 మాత్రం ఐడెంటిఫై కావటం లేదు. అంటే వీరికి సంబంధించినటువంటి వివరాలు ఇప్పటి వరకు అయితే లభ్యం కాలేదు. మృతదేహాలు ఉన్నాయి కానీ వాళ్ళు ఎవరు అనేటువంటిది మాత్రం ఇప్పటి వరకు ఐడెంటిఫై కాలేదు. సో ఈ న్యూస్ తెలిసినటువంటి వెంటనే చాలామంది వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే న్యూస్ చూసి వచ్చినారో సో వాళ్ళందరూ కూడా తమ వారి వివరాలు తెలపాలంటూ కూడా ఇక్కడ ఏరియా ఆసుపత్రికి వస్తున్నటువంటి పరిస్థితి. సో ఒక పేరెంట్కి సంబంధించినటువంటి దృశ్యాలు చూస్తున్నాము. మొత్తం రోడ్డు మీద పడిపోయి ఉన్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాము. సో ఈ విధంగా ఒక్కొక్క పేరెంట్, చాలామంది ఈ చనిపోయినటువంటి వారిలో స్టూడెంట్సే ఉన్నారు, అంటే చదువుకున్నటువంటి వాళ్ళే ఎక్కువగా ఉండటం. సో దీంతో చాలామంది వాళ్ళ పేరెంట్స్ కూడా ఇక్కడికి విచ్చేశారు మొత్తం మార్నింగ్ న్యూస్ తెలిసిన తర్వాత. సో మొత్తం సో కాసేపు క్రితమే మనము ఈ బాబుతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళ ఫాదర్ ఈ ప్రమాదంలో చనిపోయారు. సో ఈ బాలుడిని
హాస్పిటల్కి తీసుకెళ్ళినటువంటి క్రమంలోనే ఉదయం బస్ ఎక్కారు. సో బస్ ఎక్కినటువంటి క్రమంలోనే ఈ ప్రమాదం జరిగింది. ఒకసారి వీరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా, ఎవరున్నారమ్మా లోపల? ఎవరున్నారు? హనుమంతు నాయప్ప దీపాలు నాయప్ప మస్తునా. అది కాసేపు క్రితమే మనం ఇక్కడ మాట్లాడాము. హనుమంతుకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు వీళ్ళు. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి బాబును హాస్పిటల్కి తీసుకెళ్ళినటువంటి క్రమంలోనే ఈ ప్రమాదం జరిగి ప్రమాదంలో హనుమంతు చనిపోయారు. ఎగ్జాక్ట్లీ డ్రైవర్ వెనక సీట్లో దాదాపు ఒక 3 సీట్స్ తర్వాత హనుమంతు కూర్చొని ఉన్నట్లు ఆ బాబు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ బాబు కూడా వాళ్ళ ఫాదర్తో ట్రావెల్ చేశారు. కాకపోతే తను లెఫ్ట్ సైడ్ కూర్చున్నాడు, తన ఫాదర్ రైట్ సైడ్ కూర్చోవడంతో తన ఫాదర్ ఈ ప్రమాదంలో చనిపోయినట్టు ఆ బాబు చెప్తున్నటువంటి వర్షన్. సో రిమైనింగ్ బాడీస్ అంతటికి కూడా పోస్ట్ మార్టం నడుస్తుంది. ఇంకా ఇప్పటికీ 7 బాడీస్ అయిపోయినాయి కాబట్టి ఇంకా ఒక 12 మృతదేహాలకి పోస్ట్మార్టం ప్రక్రియని ఇక్కడ చేవెళ్ళ హాస్పిటల్లో కొనసాగిస్తున్నారు. సో పోస్ట్మార్టం జరుగుతున్నటువంటి రూమ్ అంతా కూడా మనకు అక్కడ ఇక్కడైతే డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కనిపిస్తున్నారు. సో ఆ రూమ్ లోపలనే మార్చరీ ఉంది, అక్కడనే ఈ పోస్ట్మార్టం ప్రాసెస్ అంతా కూడా చేస్తున్నారు. సో పోస్ట్మార్టం కంప్లీట్ అవ్వగానే ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి అంబులెన్స్ ఏదైతే ఉందో ఈ అంబులెన్స్లో వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్కి బాడీస్ అంతా కూడా డిస్పాచ్ చేసినటువంటి పరిస్థితి. సో ఇది ఇక్కడ చేవెళ్ళ ఏరియా ఆసుపత్రి వద్ద ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఈ హాస్పిటల్ ప్రాంగణం అంతా కూడా డిసీజ్డ్ అంటే ఈ ఘటనలో చనిపోయినటువంటి కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ కుటుంబ సభ్యులతోనే మొత్తం ఈ హాస్పిటల్ ప్రిమిసెస్ అంతా కూడా నిండిపోయి ఉన్నది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 19 మంది కావడంతో వాళ్ళని ఐడెంటిఫై చేయడానికే అటు పోలీసులకు చాలా సమయం పట్టింది. కొంతమంది మాత్రం ఏదైతే ఉదయమే వాళ్ళ ఫ్యామిలీకి చెప్పి వెళ్ళినటువంటి వాళ్ళు ఉంటారో సో వారు మాత్రం విషయం బస్ యాక్సిడెంట్కి గురైందని విషయం తెలుసుకున్నటువంటి వెంటనే ఇక్కడ హాస్పిటల్కి రావడం, వారికి సంబంధించినటువంటి వివరాలు ఇక్కడ పోలీసులకు చెప్పడంతో వెంటనే వారికి సంబంధించినటువంటి పోస్ట్మార్టం ప్రాసెస్ని స్టార్ట్ చేసి త్వరితగతిన వాళ్ళకి మృతదేహాలను అప్పగిస్తున్నారు. సో రిమైనింగ్ ఒక 5 డెడ్ బాడీస్ మాత్రం ఇప్పటి వరకు ఐడెంటిఫై కాలేదు. సో వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే ఇక్కడ ఏరియా ఆసుపత్రికి రావాల్సిందిగా పోలీసులు సైతం వారికి విజ్ఞప్తి చేస్తున్నారు. 19లో 14 బాడీస్ ఐడెంటిఫై చేశాము, ఇంకో 5 బాడీస్ మాత్రం ఐడెంటిఫై కావాల్సి ఉంది అంటూ కూడా పోలీసులు ప్రకటన చేస్తున్నటువంటి నేపథ్యం. సో ఒక ప్రత్యక్ష సాక్షి ఇక్కడ ఉన్నట్టు తెలుస్తుంది. ఒక ప్రత్యక్ష సాక్షితో ఒకసారి ఇక్కడ మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాము. అలా తీవ్రమైన యాక్సిడెంట్ आप जब बस के अंदर गए थे ना तो लेडी कंडक्टर थी और वहाँ आप टिकट परचेज किया. లేడీ కండక్టర్ क्या हुआ उस वक्त? ఏమంటుండే సడన్ గా అయింది, సడన్ గా అయింది. లారీ వచ్చి టిప్పర్ వచ్చి గుద్దింది. టిప్పర్ వచ్చి उस वक्त बस में कितने लोग थे और నేను కండక్టర్ పక్క కూర్చున్నా. బస్ లో నిండిపోయి ఉన్నారా? బస్ లో మొత్తం ఏం జరిగింది? ఫుల్ జనాలు ఫుల్ పాపులేషన్. ఎంతమంది ఉండొచ్చు? 78 ఉంటారు. 78 70-80 మంది. ఫుల్ ఉన్నారు. इन्होंने नरसिम्हा इन्होंने बस के अंदर నేను చిట్టంపల్లి కాడ ఎక్కిన. చిట్టంపల్లికి ఎక్కి చేవేళ్ళకి వస్తున్నా. చేవేళ్ళకి రాకముందే మిర్చి కూడా రాకముందే ఇది అయ్యింది ఈ ఘటన. ఎట్లయిందన్నా ఒకసారి క్లియర్గా చెప్పవా ఎట్లయిందో? లారీ బస్ వస్తుంది. బస్ వచ్చే మూమెంట్లో అది సడన్గా వచ్చింది. అది టిప్పర్ ఆపోజిట్ సడన్గా వచ్చింది. ఆడ మధ్యన అది గుంతున్నది. రోడ్డు బాగాలేదు, మెయిన్ థింగ్ రోడ్డు బాగాలేదు. ఆడ గుంతున్నది. ఆడ టర్నింగ్ మెయిన్ పాయింట్ టర్నింగ్, ఆడ మెయిన్ టర్నింగ్ ఇద్దరు చూసుకోలేడు అన్నట్టు. ఈ బస్ డ్రైవర్ చూసుకోలేడు, ఆ టిప్పర్ చూసుకోలేడు. అట్లా టిప్పర్ వచ్చి సడన్ గా అది చేసింది అన్నట్టు. స్పీడ్ మీద ఎవరున్నారు? బస్సు ఉన్నాడా టిప్పర్ అయిన ఉన్నాడా? టిప్పర్ ఉన్నాడు. ఎంత స్పీడ్ లో ఉండొచ్చు ఆయన? 80-90 మీద ఉన్నాడు. 90 మీద ఉన్నాడు. ఎవరు ఎంగేజ్ ఆ గుద్ద అందరం భయపడ్డం. ఇట్ట నాకు కూడా దెబ్బ తగిలినాయి. నాకు బ్లడ్ వెళ్ళింది. నేను కండక్టర్ పక్కకుంటే నేను అనుకోకుండా బయటకు వచ్చేసి నేను కూడా చనిపోతుంటే అనుకోకుండా బయటకు వచ్చేసిన. ఎట్లా వచ్చి నాకే తెలియదు మేడం. ఇక కండక్టర్ బతుకుందా? కండక్టర్ ఆమె కూడా దెబ్బ తగిలినాయి మేడం. ఆమె కూడా దెబ్బ తగిలి. డ్రైవర్ చెప్పే ప్రయత్నం దిగండి. అదంతా ఏం చెప్పలేడు మేడం. మాకు వచ్చి టిప్పర్ వచ్చి గుద్దిన దాకా మాకు ఎవ్వరికి స్పృహ లేదు. అసలు సడన్ గా అయిపోయింది, క్షణాల మీద అయిపోయింది అది.
చాలా పెద్ద ఘటన. అందరం మేము చాలా భయపడ్డాం, మేము భయభ్రాంతులకు గురైనాం. అసలు ఎక్కువ మంది మహిళలు ఉన్నారు, మహిళలు ఎక్కువ ఉన్నారు మేడం. ఎంతమంది బయటపడి ఉండొచ్చు? పడ్డారు మేడం, 50-60 మంది బయటపడ్డారు. అది కూడా చాలా కష్టంగా బయటపడ్డారు. అది అతిపెద్ద కంకర ఏ స్థాయి వరకు వచ్చింది? మొత్తము బస్సు మొత్తం మునిపోయింది కంకర. ఆ బస్సు గుద్దందడివే, ఆ బస్సుకు లారీ గుద్దందడివే మొత్తం కంకర మొత్తం టోటల్ మొత్తం నిండిపోయింది. బస్సు మొత్తం కంకర అయిపోయింది మొత్తం. రైట్, అది ఇక్కడ ప్రత్యక్ష సాక్షి అంటే ఎవరైతే బస్సులో నుండి దూకి తన ప్రాణాలు కాపాడుకున్నాడో ఆ వ్యక్తి చెప్పినటువంటి వర్షన్ అది. సో తను కండక్టర్ పక్కనే కూర్చోవడంతో తన ప్రాణాలతో బయటపడ్డాను, లేకపోతే తను కూడా ప్రాణాలు కోల్పోయి ఉండేటువంటి వాడిని అంటూ కూడా నరసింహ అనేటువంటి వ్యక్తి ఎవరైతే బస్సు నుండి దూకారో ఆయన చెప్పినటువంటి వర్షన్.